నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో లేని అధికారాన్ని ప్రతిపక్ష సభ్యులు కోరుకోవడం దురదృష్టకరం. మంత్రి నాదెండ్ల మనోహర్. టీడీపీలో ఎవరికీ దక్కని అదృష్టం తనకు దక్కింది. ఎమ్మెల్సీగా తన విజయం కూటమి విజయం అన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ పంట నమోదు చేయించుకున్న ప్రతి రైతు ఈ కేవైసీ చేయించుకోవాలి. ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి నాదెండ్ల మనోహర్ ఖండించారు. వైనాట్ 175 అన్న వ్యక్తి 11కు పరిమితం కావటంతో వైఎస్ జగన్ మతి స్థిమితం కోల్పోయినట్లు ఉన్నారని ఆయన విమర్శించారు. తాడు బొంగరం లేని పార్టీ వైసీపీ అని, నేటికి వారికి సభ్యత్వం లేదని, పార్టీకి శాశ్వత అధ్యక్షులుగా తనకు తానే ప్రకటించుకున్నారని, అసలు ఇటువంటి విధానమే లేదని, ఎన్నికల సంఘమే చురకలు వేసిందని ఆయన గుర్తు చేశారు. వైసీపీ పార్టీకి అధ్యక్షులు ఎవరో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై చేస్తున్న వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయన్నారు. ఏనాడు తన ప్రజా జీవితంలో ₹1 కూడా ఇవ్వని జగన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం తగదన్నారు. అవసరమైతే తాము కూడా కోడికత్తికి ఎక్కువ, గొడ్డలిపోటుకు తక్కువ అని జగన్ పై విమర్శలు చేయగలమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య పద్ధతికి విరుద్ధంగా నోరు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ తనకున్న మాధ్యమాల ద్వారా ప్రజల్లో ఒక నెరేటివ్ తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నాన్ని జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం. మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చేసిన విమర్శలు చాలా బాధ కలిగించినాయి. మన స్థానం ఏంటని నిర్ణయించేది మన ప్రజలు. వైనాట్ 175 అని ఎగిరిన మనిషి 11కి పడిపోతే మతి స్థిమితం పోయినట్టుంది. ఆయనకు అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం చెప్పారంటే, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ అ స్టేటస్, ఈజ్ అ పోస్ట్. దాన్ని మీరు డిమాండ్ చేయలేరు. ఈ 5 సంవత్సరాలు దాని గురించి మర్చిపోండి. మీరు శాసనసభకు వచ్చి చర్చల్లో పాల్గొని ప్రజా సమస్యలపైన మీరు మాట్లాడండి అనే అంశం పైన ఆయన మాట్లాడినప్పుడు ఒక విలేకరి మరి వైఎస్ఆర్సీపీకి 39% ఓట్ షేర్ వచ్చిందని డిమాండ్ చేస్తున్నారు అన్నప్పుడు అది మన భారతదేశంలో లేదు, మన సాంప్రదాయంలో లేదు. అది జర్మనీ లాంటి దేశంలో ప్రపోర్షనల్ ఓట్ షేర్ ఉన్నప్పుడు వాళ్ళకి పరిపాలనలోనూ ఆ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనూ అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా మీరు అది కోరుకుంటే జర్మనీకి వెళ్ళి పోటీ చేయమని చెప్పారు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఈ రోజున? అసలు బేసికల్గా వైఎస్ఆర్సీపీ గతంలోనే మేము చెప్పాం జనసేన పార్టీ నుంచి, తాడు బొంగరం లేని పార్టీ ఇది. ఈ రోజుకి వాళ్ళకి సభ్యత్వం లేదు. లైఫ్ టైం ప్రెసిడెంట్గా ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఎల్లకాలం అతనే అధ్యక్షుడని ఒక సభ ఏర్పాటు చేసి వారి తల్లిని పక్క దించేసి ఇతను ప్రకటించుకున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని ఖండించింది. అటువంటి సిస్టమే లేదు, అటువంటి ప్రొసీజరే లేదు, మీరు ఎట్లా డిసైడ్ చేసుకుంటారు మీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు, అది ఆ విధానం కాదని ఆ రోజు చురకలు వేసింది. తన సొంత వైఎస్ఆర్సీపీ పార్టీకి సభ్యత్వం లేదు. ఈరోజు వారి పార్టీ అధ్యక్షుడు ఎవరో కూడా వాళ్ళు తేల్చుకోలేని పరిస్థితిలో వాళ్ళు జనసేన పార్టీ పైన, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పైన చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి. ఎన్ని వేల మందికి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులు అందించి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. కూటమి ప్రభుత్వం నుంచి మేము మాటిస్తున్నాం, వచ్చే 2 నెలల్లోనే 100% మా సూపర్ 6లో మేము ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటాం. పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం దేనికోసం వచ్చిందంటే, తన రాజకీయ ప్రస్థానంలో ఈ విధంగా ఆయన ముందుకెళ్తూ ఉంటాడు. ఒక క్రిమినల్ మైండ్. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని. ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా. ప్రజాస్వామ్యంలో మీరందరూ కూడా ప్రత్యేకంగా
ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈరోజు భారతదేశంలో ఆయన కష్టపడి జాతికి అంకితం చేసిన అమరావతిని, పోలవరంని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తిగా మీరు విధ్వంసం పాలు చేస్తే ఏ విధంగా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, నరేంద్ర మోడీ గారిని, ఇతర నాయకుల్ని, ఆయన పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్రాన్ని నిధులు తీసుకొస్తున్నారు. కలిసి పనిచేయాల్సిన సందర్భం కాదా ఇదని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. మీలో ఏమైనా ఇంకిత జ్ఞానం ఉంటే రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడండి. అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకోండి. సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడైనా పొరపాటు జరుగుతుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ట్రాక్టర్ మరియు ఆటోలలో టేప్ రికార్డర్లు వంటివి ఏర్పాటు చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కొల్లిపర ఎస్ఐ కోటేశ్వరరావు హెచ్చరించారు. కొల్లిపర మండల పరిధిలో బుధవారం తనిఖీలు నిర్వహించి ట్రాక్టర్ మరియు ఆటోలలో ఏర్పాటు చేసిన టేప్ రికార్డర్, స్పీకర్ బాక్స్లను ఎస్ఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ట్రాక్టర్తో తొక్కించి ధ్వంసం చేయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కొల్లిపర మండలంలో తిరిగేటువంటి ట్రాక్టర్ డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు పోలీసు వారి హెచ్చరిక. ఎవరైనా కానీ టేప్ రికార్డులు కానీ, లౌడ్ స్పీకర్లు కానీ, ఓవర్ స్పీడ్గా కానీ, లేదంటే అధిక లోడ్ కానీ తోలుతున్నట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకొనబడను. నెక్స్ట్ నుంచి ఏ బండి మీద ట్రాక్టర్ మీద కానీ, ఆటో మీద కానీ టేప్ రికార్డు కనబడినట్లయితే ట్రాక్టర్ని సీజ్ చేసి ఆర్టీఓ గారికి పెట్టడం జరుగుతుంది. కొల్లిపర మండలంలో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నా కానీ, లేదా ఎటువంటి కార్యక్రమం అయినా కానీ పోలీసు వారి పర్మిషన్ తీసుకోకుండా డీజేలు పెట్టడం జరుగుతుంది. అలా ఎవరైనా కానీ పెట్టిన ఎడల చట్టపరమైన చర్యలు తీసుకొని వారి మీద కేసు నమోదు చేసి డీజే సీజ్ చేయడం జరుగుతుంది. టీడీపీలో ఎవరికి దక్కని అదృష్టం తనకు దక్కిందని నూతన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ గెలుపు తన బాధ్యతను మరింత పెంచిందని ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమంతోనే తన గెలుపు సాధ్యమైందని శాసన మండలికి కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్ర సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ విజయం ఒక చరిత్రని, మంత్రి పదవిపై ఆలోచన లేదని తెలిపారు. శాసన మండలిలో గళం విప్పి నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనను నమ్మిన ఓటర్లు 83,000 మెజార్టీ ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. తనపై అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేసిన ప్రత్యర్థులకు ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఈ సభాముఖంగా వారికి మాట ఇస్తూ ఈరోజు ఇదే పందాన్ని వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నా. నాకు ఈ అవకాశం నేనైతే వస్తుందని చెప్పి అనుకోలే. నేను ప్రశాంతంగా తెలుగుదేశం పార్టీకి అంకితమై సేవ చేసుకుందాం అనుకున్నాను. ఆ రోజునున్న కలయిక పొత్తు అనేది అనివార్యం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ రాష్ట్రం ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉంది, ఆ పరిస్థితుల నుంచి బయటపడాలంటే పొత్తు అనివార్యం అని తెలిసి, అలాంటి నేపథ్యంలో నేను పనిచేసిన చోట మరి నాదెళ్ల మనోహర్ గారికి సీటు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి పార్టీకి వచ్చినప్పుడు నేను కొంత మదన పడ్డ మాట వాస్తవం. అయితే నేను ఆలోచన చేసిన తర్వాత నాకు అనిపించింది, వ్యక్తిగతంగా నాకు పదవి అవసరమా, లేకపోతే ఈ సమాజాన్ని కాపాడటానికి, మన నాయకుడిని కాపాడుకోవడానికి, నాయకుడు ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం మద్దతు పలకాలని ఆలోచించినప్పుడు నాకు 100కి 100 పాళ్ళు నాయకుడిని సమర్థించాలి, నాయకుడికి మద్దతు ఇవ్వాలని ఆ రకంగా ఆ రోజున ఆయన ఏదైతే సూచించారో, ఏదైతే మార్గాన్ని చూపారో ఆ మార్గంలో అనుసరించి ప్రశాంతంగా ఆ రోజు అడిగారు, నీకేం కావాలని చెప్పి నన్ను అడిగారు. అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, నాకు నువ్వు ముఖ్యమంత్రి కావాలి,
నాకేమవద్దు అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. ఆయన 5 సార్లు అడిగారు. 5 సార్లు కూడా నేను చెప్పాను, నాకు మిమ్మల్ని ఈ నిమిషంలో నాకు ఇది కావాలని చెప్పి నేను అడగాలని నాకేమీ లేదండి, అడిగేంతటువంటి ఆలోచన నాకు రావట్లేదు. మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఇష్టం అని చెప్పి లేచి బయటకు రావటం, ఆయన అడుగుజాడలో నడవటం, ఆ రోజు ఎలక్షన్స్లో మరి అఖండ విజయం, ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ప్రజల ద్వారా ఈ రోజున కూటమి నాయకత్వం ద్వారా కూటమి ప్రభుత్వం ఈ రోజున ఏర్పడటం జరిగిందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ 6 నెలలు కూడా ప్రతి నిమిషం కూడా ఏ రకంగా ఎన్నికలను జరపాలి, ఎట్లా జరపాలి, ఏ విధంగా జరిపితే బాగుంటుందని చెప్పి ఎప్పటికప్పుడు ఆయన ఇన్ఛార్జీలని వేయటమే కాకుండా ఆ ఇన్ఛార్జీలని ఏ రకంగా చేయాలని చెప్పి వారికి చెప్పే విధానం కానీ నిజంగా ఆరితేరిన నాయకుడిలాగా నాకు కనపడినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అందరినీ కూడా ఎవరిని శాసించకుండా పని వైపుకి మరలించి ఆ పనిని సఫలం చేసినటువంటి నాయకత్వం ఈరోజు మా విజయం అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఈ విజయం ఈ యొక్క ప్రగతికి ఓటేసినటువంటి విజయం, ఈ విజయం అభివృద్ధికి సోపానం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ఏ చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని గతంలో ఇచ్చారో అలాంటి విజయాన్ని ఈ రోజున మరి చేజారిపోకుండా కాపాడుకోవడానికి, మన అందరం కూడా కలిసి నడవడానికి, మరొకసారి మద్దతు పలకడానికి మాకు ఇచ్చిన విజయంగా నేను భావిస్తూ, అలాంటి విజయం అందించినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున కింద కార్యకర్త నుంచి పైన నాయకత్వం వరకు ఇలాంటి ఎన్నికల్లో నన్ను నుంచోబెట్టి గెలిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వర్ గారికి, నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నెల 7వ తేదీ తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ సంజనా సింహాతో పాటు మండల పరిధిలోని వివిధ శాఖల మహిళా అధికారులు హాజరవుతారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించేందుకు వారు తయారు చేసిన చేతి వృత్తుల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె చెప్పారు. మహిళా ఉద్యోగులను గౌరవించుకునేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంపీడీఓ దీప్తి విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా ఆ రోజున సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి హాలిడే కాబట్టి ముందు రోజు అంటే మార్చి 7th మార్నింగ్న సబ్ కలెక్టర్ గారు చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశాం. మేడం కూడా ఓకే చెప్పారు. ఆ రోజు మన సచివాలయం సిబ్బంది అందరూ ఎక్కువ మంది ఉమెన్ ఉన్నారు. ఉమెన్ మహిళా పోలీసులు కానీ, ఏఎన్ఎంస్ కానీ, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్స్, వెల్ఫేర్ అసిస్టెంట్స్, సర్వేయర్స్ వీళ్ళందరూ కూడా చాలామంది దగ్గర 70 నుంచి 80 మంది ఉమెన్ ఉన్నారు. వాళ్ళందరినీ గౌరవించాలి అనే ఉద్దేశంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆ రోజున మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ ఎవరైతే మండల స్థాయి అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది గెస్ట్లుగా. 7th మార్నింగ్న ఈ ప్రోగ్రాం అనేది మండల పరిషత్ కార్యాలయంలో మన మీటింగ్ హాల్లో జరుగుతుంది. కింద ఐకేపీ వాళ్ళు, వెలుగు వాళ్ళ ద్వారా స్వయం సహాయ సంఘాల ద్వారా చేసినటువంటి ప్రోడక్ట్స్ కూడా డిస్ప్లే చేయడం కోసమని ఒక చిన్న స్టాల్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ వాళ్ళు హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, తర్వాత చేతి వృత్తుల ద్వారా తయారు చేసిన ఏదైనా అల్లికలు, కుట్లు ద్వారా తయారు చేసినవి కానీ, పీకిల్స్, తర్వాత మిల్లెట్స్తో చేసిన వంటకాలు, ఇలాంటివన్నీ కూడాను ఒక స్టాల్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలి ఆ రోజున అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పంట నమోదు చేయించుకున్న ప్రతి రైతు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయించుకోవాలని ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి చేశారు. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికే ఈ పంట నమోదు పూర్తయిందని, అయితే దానికి సంబంధించి ఈ కేవైసీ పూర్తి కావాల్సి ఉందని ఆమె తెలిపారు. 87% రైతులు మాత్రమే ఈ పంట నమోదు చేయించుకొని ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారని, వారు కూడా రైతు సేవా కేంద్రాలలో ఈ కేవైసీ పూర్తి చేయించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పంట నమోదు కార్యక్రమం కూడా జరిగిపోయింది. అలాగే మన తెనాలి మండలంలో 15,000 ఎకరాల్లో మినుము, పెసర, అలాగే జొన్న, మొక్కజొన్న పంటలు వేయడం జరిగింది. మొత్తం కూడా ఈ విస్తీర్ణానికి పంట నమోదు జరిగింది. అయితే ఈకేవైసీ, రైతు యొక్క ఈకేవైసీ అనేది చాలా తక్కువగా ఉంది. తెనాలి మండలంలో 83% మాత్రమే రైతులు ఈకేవైసీ చేయడం జరిగింది. కాబట్టి తెనాలి మండలంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా త్వరగా మేము ఈ ఆర్ఎస్కే కేంద్రాలకు వెళ్ళి ఈకేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేయించున్నాం. కొల్లిపర మండలంలో చూసుకుంటే 87% మాత్రమే ఈకేవైసీ కంప్లీట్ అయింది. దుగ్గిరాల మండలంలో ఉన్నటువంటి రైతు సోదరులను కూడా త్వరగా మేము ఈ కేంద్రాలకు వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
కొల్లిపర మండలంలో 94% ఈకేవైసీ కంప్లీట్ అయింది. మిగిలిన 6%లో కూడా రైతు సోదరులందరూ వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అసెంబ్లీలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరుపై సభా హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సభాపతిని కోరారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు మేలు చేయాలన్న అంకిత భావంతో అక్కడికి వచ్చామని, సభలో జరిగే కార్యక్రమాలపై పూర్తి అధికారం సభాపతికే ఉంటుందని, సభలో కూర్చోవలసిన ప్రతిపక్ష సభ్యులు వారి యొక్క బాధ్యతను విస్మరించి సభను, రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరించడం, అదేవిధంగా లేని అధికారం కోరుకోవటం దురదృష్టకరమని మంత్రి నాదెండ్ల అన్నారు. ప్రజలే వారిని విస్మరించినప్పుడు ప్రతిపక్షంగా వారికి రావాల్సిన కనీస సంఖ్య రాలేదు కాబట్టి ఆ మాత్రం విజ్ఞత లేకుండా వారు చేస్తున్న దుష్ప్రచారాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని, దీనిపై సభా హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాలని, దానికి సభ్యుల సహకారం ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ సభాపతికి విజ్ఞప్తి చేశారు. అనాలోచిత మాటలు, మూర్ఖపు ఆలోచనలు ప్రతిపక్ష సభ్యులు చేయడం తగదన్నారు. సభ యొక్క హుందాతనం, గౌరవం, అదేవిధంగా బాధ్యత, ఈ మూడు కూడా కాపాడగలిగే శక్తి, అధికారం మీరు ఆ స్థానంలో కూర్చున్నారు కాబట్టి సభ అంతా కూడా మిమ్మల్ని ఎన్నుకున్నాం అధ్యక్ష. సో యు ఆర్ ది కస్టోడియన్ ఆఫ్ ద హౌస్, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. యాజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ యూ కెన్ ఆల్వేస్ ఎక్సర్సైజ్ your discretion on several matters అధ్యక్ష. సభ నుంచి మేము సభ్యులుగా మేము కోరేది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రజలు ఏ విధంగా ఒక ఆకాంక్షతోటి, ఒక నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకున్నారో, ప్రజలకి సేవ అందించడానికి ప్రభుత్వం నుంచి మేము చేసే కార్యక్రమాలు సభ ద్వారా ఎంతో హుందాగా వ్యవహరించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి మేలు చేయాలనే అంకిత భావంతో మేము అందరం ఇక్కడికి వచ్చాం అధ్యక్ష. సభ్యుల యొక్క హక్కుల్ని మనం పక్కన పెడితే మీరు అక్కడ సభాపతిగా ఉన్నప్పుడు మొదటి రోజు నుంచి కూడా వీరు కావాలని బురద జల్లడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మీరు చాలా లోతుగా అధ్యయనం చేసి ఇప్పుడు మీరు చదివిన రూలింగ్తో పాటు నా మనవి ఏంటంటే ప్రొసీజర్స్, సభలో జరిగే కార్యక్రమాల గురించి పూర్తి అధికారం మీకే ఉంది అధ్యక్ష. అక్కడ వచ్చి కూర్చోవాల్సిన ప్రతిపక్ష సభ్యులు వాళ్ళ నాయకుడు వాళ్ళ బాధ్యతని విస్మరించి సభను, రాష్ట్ర ప్రజల్ని కూడా తప్పుదారి తీసుకెళ్లే విధంగా వాళ్ళకి లేని అధికారం కోరుకోవడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ప్రజలే మిమ్మల్ని చీకొట్టినప్పుడు, ప్రజలే మీకు ఆ గౌరవం ఇవ్వనప్పుడు సభాపతిగా మీరేం చేయగలుగుతారు అధ్యక్ష? మీరు ప్రతి సభలో మీరు చదివేటప్పుడు ఏ పార్టీకి ఎంత సంఖ్య ఉన్నదని మీరు చదువుతారు. అందుకని మేము ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నది మీరు కాదు కదా అధ్యక్ష డిసైడ్ చేసేది. ప్రతిపక్షంగా వాళ్ళకి రావాల్సిన మినిమం నంబర్ రాలేదు కాబట్టి ఆ మాత్రం విజ్ఞత లేకుండా కేవలం ఇది ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు చాలా అద్భుతంగా మీరు ఒక చక్కటి రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష. అయితే నా చిన్న రిక్వెస్ట్, నా మనవి జనసేన పార్టీ నుంచి మేము కోరేది ఏంటంటే అధ్యక్ష, మీరు ఆ రూలింగ్తో పాటు ఖచ్చితంగా ఈ మ్యాటర్ని మీరు సభా హక్కుల సంఘానికి మీరు రెఫర్ చేయాలి అధ్యక్ష. ఆ కమిటీ దీని గురించి ఇంకొంచెం లోతుగా విశ్లేషించి మీకు దీనిపైన రిపోర్ట్ అందించి ఎవరైతే ఈ విధంగా కంటిన్యూస్గా మాధ్యమాలు ఉన్నాయి కదా అని వాళ్ళు వాడుకొని ఒక నెరేటివ్ వాళ్ళు ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో దాన్ని ఖచ్చితంగా మన బాధ్యత అధ్యక్ష. మేము అందరం కూడా మీకు ఎప్పుడు అండగా నిలబడతాం. యూ హ్యావ్ ద పవర్స్, యూ ఆర్ లైక్ యూ ట్రూలీ సెడ్ అధ్యక్ష, యూ ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద హౌస్. As a custodian, you have to exercise your powers and duties. Through that only we can support our members in this long journey, అధ్యక్ష. రాష్ట్రంలో ఈరోజు నెలకొన్న ఆర్థిక విధ్వంసాల నుంచి మనం బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ని మరొకసారి అభివృద్ధి పందాలు నడపాలంటే అందరం కలిసికట్టుగా పనిచేసుకోవాలి అధ్యక్ష. ఇట్లా అనాలోచిత మాటలు, మూర్ఖమైన నిర్ణయాలు తీసుకుని ప్రజలపైన ఈ విధంగా అభాండనాలు, మీపైన అభాండనాలు వేయడం అనేది సరికాదు అధ్యక్ష. తప్పకుండా మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఐ విల్ రిక్వెస్ట్ యూ ప్లీజ్ రెఫర్ దిస్ మ్యాటర్ టు ద కమిటీ ఆన్ ప్రివిలేజెస్. దీని గురించి లోతుగా అధ్యయనం చేసి మీకు రిపోర్ట్ సబ్మిట్ చేసేటట్టు సభ్యులందరూ కూడా సహకరిస్తారు. 10వ తరగతి విద్యార్థులు మనమిత్ర వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చునని తెనాలి మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ, వి జయంతి బాబులు తెలిపారు. విద్యార్థులు 9555230009 అనే నెంబర్కు హాయ్ అనే మెసేజ్ చేసి లాగిన్ అయ్యి హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు.
ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యం విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వడంలో ఇబ్బందులకు గురిచేయకుండా ప్రభుత్వం వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు తీసుకునే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. మార్చి 17వ తారీఖు నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ హాల్ టికెట్స్ మొత్తాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ హాల్ టికెట్కి సంబంధించినటువంటి లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కువ మామూలుగా ఈ 10th క్లాస్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా స్కూల్స్లోనే డౌన్లోడ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి పిల్లలందరూ కూడా మీరు ఎక్కడైతే ఏ పాఠశాల అయితే చదివారో ఆ పాఠశాలలో ఉండేటువంటి ప్రధానోపాధ్యాయుల దగ్గర నుంచి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభమయ్యేటటువంటి 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరూ కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా హాల్ టికెట్స్ని పొందవచ్చు. అదేవిధంగా ఆన్లైన్లో కూడా హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మనమిత్ర వాట్సాప్ గ్రీవెన్స్ ద్వారా కూడా ఈ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. 9523000009 ఈ నెంబర్కి ఆయన పెట్టి ఈ వాట్సాప్ ద్వారా కూడా హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకునేటటువంటి ప్రత్యేక సదుపాయాన్ని ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ కల్పించడం జరిగింది. అదేవిధంగా తెనాలి పట్టణానికి సంబంధించి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ పరీక్షా కేంద్రాల్లో ఏ విధమైనటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేసి విద్యార్థులందరూ ప్రశాంతంగా సౌకర్యవంతంగా పరీక్షలు రాసుకునేటటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా నిర్ణీత పరీక్షా సమయానికన్నా ముందుగా ఒక 10 నిమిషాలు పరీక్షా కేంద్రానికి హాజరయ్యి ఏ విధమైనటువంటి టెన్షన్స్, భయాలు, ఆందోళన లేకుండా మన భవిష్యత్తును నిర్ణయించేటటువంటి ఈ పరీక్షలు కాబట్టి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్షలు రాసి ఈ పరీక్షల్లో విజయం సాధించి మీ తల్లిదండ్రులకు, మీకు, అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటూ పట్టణ మారిస్పేటలోని మఠం బజార్లో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం 7వ వార్షికోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత మరియు ఫలరసాభిషేకం అనంతరం స్వామివారికి నాగవల్లిదల, సింధూరు అర్చన, నీరాజన మంత్రపుష్పం కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో భాగంగా సామూహిక హనుమాన్ చాలీసా మరియు శ్రీరామనామ సంకీర్తన కార్యక్రమం జరిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ వీరాంజనేయ స్వామి మందిర కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. అభయాంజనేయ స్వామి 7వ వార్షికోత్సవం మార్చి 5 ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అట్లానే ఈ సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. ఈ మారిస్పేట మఠం బజార్లో ఉన్న భక్త జనకోటి అందరూ ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమానికి వచ్చి అందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రాసెస్ చేయాలని కోరుకుంటున్నాం. శ్రీనివాస్ శర్మ గారు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి మమ్మల్ని అందరినీ ప్రశంసలు చేస్తూ ఈ మారిస్పేట మఠం బజార్లో ఈ ఆలయాన్ని ఇప్పటి వరకు ఇట్లా పూజలు సాగుతున్నాయంటే ఈ శ్రీనివాస్ శర్మ లాంటి వారు పూజలు ఉండటం మూలన జరుగుతుంది. నేను రోజు పూజ చేస్తాను కాబట్టి నాకు బాగా తెలుసు. మారిస్పేట మఠం బజార్లో వేంచేస్తున్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారి మందిరం నందు 7వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఈ రోజున స్వామివారికి ఉదయం పంచామృత ఫల రసాభిషేకంతో స్వామివారికి అభిషేకం జరిగింది. అనంతరం ఇప్పుడు తామర పూలతో అలాగే నాగవల్లి దార్చన సింధూరార్చనతో స్వామివారికి అర్చన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6:30 గంటల నుంచి స్వామివారికి హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం అనంతరం నామ సంకీర్తన కార్యక్రమాలు జరుగుతాయి. కనుక భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని ఈ 7వ వార్షికోత్సవాన్ని దిగ్విజయంగా ముగించుకొని స్వామివారి ఆశీస్సులు పొందగోరుచున్నాం. చిన్న చిన్న మనస్పర్ధలు సహజమైన కష్టకాలంలో కలిసి ఉంటామని ఈ ఎన్నికలు నిరూపించాయన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రభుత్వంపై నమ్మకంతో వారి భవిష్యత్తు కోసం పట్టభద్రులైన యువత కూటమికి ఓట్లు వేశారని పేర్కొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, రాజశేఖరం గారికి ఒక అద్భుతమైన విజయం సాధించినందుకు మా పార్టీ తరఫున మీ అందరం కూడా ఆయన్ని అభినందిస్తున్నాం. ప్రభుత్వ పరిపాలన ప్రతిరోజు నిమగ్నమై మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుంచి మనం ఏ విధంగా నిధులు రాబడి తీసుకురావాలి, కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా మనం మన రాష్ట్రానికి మంచి జరగాలనే ఆలోచనతోటి పనిచేస్తున్న తీరుని ప్రజలు ఆశీర్వదించారు. దాన్ని మనం మర్చిపోకూడదు. ప్రజలు మనకి గుర్తు చేశారు మన బాధ్యత ఏంటనేది. ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో నెట్టిన గత 5 సంవత్సరాల పరిపాలన నుంచి మరొకసారి ఒక ఆశతోటి, ఒక నమ్మకంతో మనల్ని కూడా ఆశీర్వదించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఆ మెజారిటీస్ ఏవైతే ఇచ్చారో ప్రతి శాసనసభలో కూడా, శాసనసభ నియోజకవర్గాల్లో కూడా, పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ప్రజలు మనస్ఫూర్తిగా నిండు మనసుతోటి మనం ఆశీర్వదించారు. ఈ రోజున ఆలపాటి రాజా గారిని 83,000 మెజార్టీతోటి, రాజశేఖరం గారిని 77,000 మెజార్టీతోటి గెలిపించడం అనేది ఆ కంటిన్యూయేషన్ ప్రాసెస్. దాన్ని ప్రజలు నమ్మి మనొక్కసారి మన బాధ్యత గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఈరోజు నిలబడింది, కష్టపడుతోందంటే మన నాయకులు చేసిన త్యాగం. వాళ్ళు ఎవరు కూడా స్వార్థంతో పనిచేసిన రోజు లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ని మనం రక్షించుకోవాలి, మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, తెలుగు జాతిని అంతర్జాతీయ స్థాయిలో గర్వపడే విధంగా మనం తీర్చిదిద్దాలనే ఆలోచనతో వాళ్ళు రూపొందించిన ప్రణాళికలో భాగంగా మనం ముందుకెళ్తున్నాం. పార్టీ నిర్మాణం కోసం, ప్రజల్లో మన పరిపాలన కోసం మనం కష్టపడి అందించిన ఈ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్క కార్యకర్త, ఈ కూటమిలో ఉన్న భాగస్వాములైన 3 పార్టీల కార్యకర్తల నాయకులు కూడా కష్టపడి ప్రజల్లో తీసుకెళ్ళాలి. నేను నిజంగా చెప్తున్నాను, ఒక్కొక్క రోజు ఈ ధాన్యం కొనుగోలు విషయంలో ఆదివారం వచ్చిందంటే భయపడే వాళ్ళం. ఎందుకంటే సోమవారానికి డబ్బులు ఉన్నాయో లేవో, ఏ విధంగా మనం కొనుగోలు చేయగలుగుతామని. ఏ సమయంలోనైనా, ఏ కష్టకాలంలోనైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే స్పందించే మనస్తత్వం, మానవత్వం కలిగిన నాయకత్వం, అది మన రాష్ట్రానికి అవసరం. ఆ విధంగా నిలబడ్డారు. దీపం పథకంలో కోతలు ఉన్నాయి, కొంతమందికే ఇవ్వబోతున్నారు. రాష్ట్రంలో ఉన్న 1,55,00,000 కనెక్షన్లో ఈ రోజుకి మనం 94,32,000 మందికి ఉచితంగా దీపం 2 పథకం కింద గౌరవ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇచ్చాపురంలో ప్రారంభించిన కార్యక్రమం దీపావళి ఈరోజు ప్రజల్లో తీసుకెళ్ళాం. పట్టభద్రుల ఎన్నికల్లో మీరు చూశారు, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, ఎవరైతే యువత ఉన్నారో, ఇందాక సత్యకుమార్ గారు చెప్పినట్టు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. నిలబడ్డారు మనతోటి ఒక నమ్మకంతో, వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని. ఇటువంటి నాయకత్వం ఉండాలి మన రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం ద్వారా మనకు ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకంతో మనందరినీ కూడా ఆశీర్వదించారు. కష్టకాలంలో మనం కలిసి ఉన్నప్పుడు, మన విజయం సాధించినప్పుడు, ఇటువంటి విజయోత్సవాలు జరుపుకున్నప్పుడు ఖచ్చితంగా మనందరం కూడా ఎంతో ఆనందంగా ఇంకా మంచి పరిపాలన అందించే విధంగా మన ప్రజల్లో తీసుకెళ్ళగలుగుతాం. ఎన్నికల రోజు, పోలింగ్ రోజు ఉదయం 5:40 ఆయన టెలికాన్ఫరెన్స్ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ అప్రమత్తం చేశారు. ప్రతి ఓటు ముఖ్యం. 30 ఓట్లకు ఒక కార్యకర్త నియమించారు. ఒక ప్రొఫెషనల్ విధానంలో, ఒక మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచించి అద్భుతమైన విజయం సాధించేటట్టు పార్టీ యంత్రాంగం కలిసి వచ్చింది. ఈ నెల 8వ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో మార్చి 7వ తేదీన మహిళా ఫిర్యాదుల విండో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రైనీ ఐపీఎస్ దీక్ష తెలిపారు. 7వ తేదీ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళల ఫిర్యాదులను స్వీకరించి చట్టపరిధిలోని న్యాయ నిపుణుల సలహాలు, ఉన్నతాధికారుల సూచనలతో అదే రోజు పరిష్కరిస్తామన్నారు. మహిళలు ఈ కార్యక్రమం వినియోగించుకోవాలని అన్నారు. And so our respected SP sir Satish sir has launched Women Grievance Window on 7th of March at police station level. So all women can approach to the concerned police stations for resolving their pending issues, for any safety issues, for any legal awareness issues, and can get their issues resolved in a much more faster and smooth manner. Thank you.
మేలో జరగబోయే సరస్వతి పుష్కరాలకు భక్తులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక రైళ్ల సదుపాయం కల్పించాలని హిందూ చైతన్య వేదిక విజ్ఞప్తి చేసింది. ఇటీవల జరిగిన కుంభమేళాలో 70 కోట్ల పైచిలుకు భక్తులు సంఘటితం అవటం జరిగిందని, ఇక్కడి నుండి వెళ్లడానికి ట్రైన్స్ లో టికెట్లు దొరక్క ట్రైన్స్ లేక అనేక ఇబ్బందులు పడ్డారని, దీనిని దృష్టిలో ఉంచుకొని మేలో రాబో సరస్వతి పుష్కరాలకి ఇక్కడి నుండి ఉచితంగా ట్రైన్స్ వేయటం కానీ లేదా భక్తులకు అందుబాటులో ఉండే విధంగా స్పెషల్ ట్రైన్స్ వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మన ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది కనుక మన ముఖ్యమంత్రి ఈ సదుపాయం కల్పించాలని హిందూ చైతన్య వేదిక తరపున విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పొట్టి మూర్తి, లక్ష్మీ శ్రీనివాసులు, తాడేపల్లి మూర్తి, సాధు ప్రతాప్, శ్యామ్ ప్రసాద్, జక్కా కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కుంభమేళాలో మన హైందవ సోదరిమణులు 70 కోట్ల పైచిలుకు మంది ఒకే చోట సంఘటితం అవడం అనేది జరిగింది. అది చాలా శుభపరిణామం. ఈరోజు మేము మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హిందూ చైతన్య వేదిక తరపున ఒక చిన్న విషయం తెలియజేస్తున్నాము. ఏమిటంటే అది మొన్న కుంభమేళా వెళ్ళటానికి మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి సరైన ట్రైన్ సౌకర్యాలు కల్పించలేదు. చాలా ఇబ్బందికరంగా మేము అక్కడికి చేరుకోవడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. రేపు మేలో సరస్వతి పుష్కరాలు రాబోతున్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా హైందవ సోదరులకి సరస్వతి పుష్కరాల నిమిత్తం కొన్ని స్పెషల్ ట్రైన్స్ కానీ, లేదా మా హైందవుల్లో కూడా చాలామంది లేనోళ్ళు ఉన్నారు. మాకు మనిషికి ₹1,00,000 అవసరంలా చాలా మినిమం ఛార్జీలతో కొన్ని స్పెషల్ ట్రైన్స్ కనుక వేసినట్టయితే, లేదు గవర్నమెంట్ తరఫున మా దేవాదాయ ధర్మాదాయ శాఖలో చాలా డబ్బు ఉంది, దాంతో మీరు కొన్ని ఫ్రీ ట్రైన్స్ గోవా నుంచి కుంభమేళాకి ఆ గవర్నమెంట్ ఎలా అయితే వేసిందో ఇప్పుడు కేంద్రంలో కూడా మీ ద్వారానే సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తుంది. మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ నుంచి కొన్ని ఫ్రీ ట్రైన్స్ కనుక వేసినట్టయితే మా హైందవ సోదరులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీలో లేని అధికారాన్ని ప్రతిపక్ష సభ్యులు కోరుకోవడం దురదృష్టకరం. మంత్రి నాదెండ్ల మనోహర్. టీడీపీలో ఎవరికీ దక్కని అదృష్టం తనకు దక్కింది. ఎమ్మెల్సీగా తన విజయం కూటమి విజయం అన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ పంట నమోదు చేయించుకున్న ప్రతి రైతు ఈ కేవైసీ చేయించుకోవాలి. ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.